మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడి మహాకృపను బట్టి మరొక దిరువు చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల గడిచిన కాలం అంతా కూడా, గడిచిన నెలలంతా కూడా కాపాడి దీవించి ఆశీర్వదించి మరొక నెలలో మొదటి పరిశుద్ధ ఆదివారం దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది లోకయాత్ర జీవితం నుంచి వారు ముగించుకొని వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మరొక నూతన మాసంలో మనల్ని అడుగుపెట్టడానికి, మరొక మొదటి పరిశుద్ధ ఆదివారం దినం మనం ప్రవేశించడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ప్రతి సమయం నా దేవాది దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని గణపరిచి దేవునిని మహిమపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాను. కాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 52వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే మిషన్ సండేగా మరి ఫ్రమ్ ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ అనే అంశము ద్వారా హృదయ కాలము వాక్యము ధ్యానించబోతూ ఉన్నాము. ప్రతి చోటు నుండి ప్రతి చోటు వరకు ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మనం అందరం కూడా ఈ లోకంలో ఒక యాత్రికులుగా వచ్చి ఉండమనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యాత్రికులమే ఈ లోకంలో అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి చోటు నుండి ప్రతి చోటు వరకు, ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. జీసస్ టెల్ ద పారబుల్ ఆఫ్ ద ఫిషింగ్ నెట్. యేసు ప్రభు, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేపల ఒక వల గురించి దేవాది దేవుడు హృదయకాల మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా మరి యాత్రికులుగా మరలా ఈ లోక ప్రయాసం నుంచి ఒక దినం వదిలిపోవాల్సి వస్తున్నప్పుడు ఎలా వదులుతున్నాము, ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఒక సాక్ష్యం కలిగి జీవిస్తున్నామా? కేవలం అందరూ జీవిస్తున్నారు, లోకానుసారంగానే జీవిస్తున్నట్టయితే ఒక దినం వస్తుంది, ఒక దినం ఈ లోకం వదలవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు వదిలి వెళ్తున్నప్పుడు ఎక్కడికి నువ్వు ప్రయాణం అవుతున్నావు, ఎక్కడికి నువ్వు వెళుతున్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది ప్రతి చోటు నుండి ప్రతి చోటు వరకు, ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్. మరి యేసు ప్రభు ఈ యొక్క వాక్య భాగాన్ని హృదయకాలం మనతో మాట్లాడబోతా ఉన్నాడు. జీసస్ టెల్ ద పారబుల్ ఆఫ్ ఫిషింగ్ నెట్. యేసు ప్రభు మరి యొక్క చేపలు పట్టే వల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము కూడా చేపల లాంటి వారి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభు. మనం కూడా మరి చేపలలో మంచి చేపలుగా మనం ఉన్నామా? లేదా ఆ ఒక చేపలు, కొన్ని ఖరాబైన చేపలను బయట పరవేసినట్టు మన జీవితాలు కూడా ఒకవేళ దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరలోక రాజ్యంలో మనం చేరబడాలి అంటే మన జీవితాల రక్షణ మార్గంలో నడిచినప్పుడు, యేసు ప్రభు ఆజ్ఞలను అంగీకరించి యేసు ప్రభు చిత్తానుసారంగా జీవించినప్పుడే నువ్వు పరలోకంలో ప్రవేశింపగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరలోకం అనే అంశము ద్వారా దేవాది దేవుడు ఇక్కడ చేపల ఒక నెట్ గురించి మాట్లాడుతాను, వల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి చేపలు పట్టేవారు వల వేస్తారు. వల వేసిన తర్వాత మరి చేపలన్నీ కూడా పడిన తర్వాత అది ఒడ్డుకు వాళ్ళు లాగినప్పుడు మంచి చేపలు ఒక దిక్కు వేస్తారు, మరి చనిపోయిన చేపలు, ఖరాబైన చేపలు ఇంకో గంపలో వేస్తారు. అలాంటిదే మన జీవితాలు కూడా ఉన్నాయని దేవాది దేవుడి హృదయకాలం ఈ వాక్యము ద్వారా మన అందరితో మాట్లాడబోతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టే వలలా పోలి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇది దేవాది దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనం అందరం కూడా ఆ వలలో చేపలు
చేపలు పట్టే వారు ఆ వల వేసినప్పుడు ఆ చేపల గురించి వారు ఎదురు చూసినప్పుడు ఆ చేపలు పడినప్పుడు ఆ వలంతా కూడా లాగి ఒడ్డుకు వచ్చి కూర్చుని మంచి చేపలు ఒక దిక్కు, మరి చెడిపోయిన చేపలు ఒక దిక్కు ఇస్తారు. అలాంటిదే మన జీవితాలు కూడా ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీతిమంతులు ఒక దిక్కు వేయబడతారు, మరి పాపం చేసిన వారు ఇంకొక దిక్కు వేయబడతారు అనే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి చోటు నుంచి ప్రతి చోటు వరకు, ఈ చోటు నుంచి మనం వదిలి వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నాము, ఈ లోకంలో ఈ దేహాన్ని మనం వదిలేసిన తర్వాత మనం ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. మన జీవితాలు ఎక్కడికి వెళుతున్నాయి? ఇరుదే కాలపు ఈ పరిశుద్ధాదివార దినము ఒక నిమిషము నిన్ను పరిశోధించుకో. నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి నిన్ను పరిశోధించుకుంటూ అద్దంలోకి వెళ్ళి నీ ముఖం చూసుకుంటున్నప్పుడు నీ హృదయాన్ని ఒకసారి చూసుకో. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, నీ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశోధించుకో. ఈ యొక్క చేపలు పట్టేవారు మరి ఆ సమయంలో ఆ వల వేసినప్పుడు, ఆ చేపలు పడినప్పుడు, ఆ వలలో దాగినప్పుడు మంచి చేపలు ఒక దిక్కు వేయబడతాయి, చచ్చిపోయిన చేపలు మరి ఖరాబ్ అయిన చేపలు ఇంకో గంపలో వేయబడతాయి. నువ్వు ఏ గంపలో వేయబడుతున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టే వల పోలి ఉన్నది. ఆ వలలో చేపలు పడుతున్నప్పుడు ఆ ఒక చేపలు పట్టే వ్యక్తి ఆ వలనంతా కూడా లాగి మరి ఆ సముద్రం నుంచి బయటికి లాగిన తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత కూర్చొని చేపలను వేరుపరుస్తూ ఉంటాడు. అలాగే మన జీవితాలు కూడా మనం మరణించిన తర్వాత మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచిస్తే మరి నీతిమంతులు ఒక దిక్కు వేయబడతారు, పాపం చేయబడిన వారు ఇంకో దిక్కు వేయబడతారు అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి హృదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలా ఉన్నది, నీ బ్రతికి ఎలా ఉన్నది, హృదయకాలం ఒకసారి పరిశోధించుకో. ఒకసారి ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి పరలోక రాజ్యంలో చేరబడము అసాధ్యము. ఎందుకంటే ఈ లోక ప్రయాసం నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మరలా ఒక జీవితం అనేది మనకు ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకే జీవితం కలిగి, ఒకే బ్రతుకు కలిగి, ఒకేసారి మనం ఈ లోకంలో జీవించగలుగుతాము. తిరిగి మనం మన జీవితాలను కట్టుకున్నట్టయితే మనం నీతిమంతులుగా జీవించినట్టయితే నీతిమంతులు పరలోక రాజ్యం చేరబడుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీతిమంతులుగా దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశింపగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చేపలు పట్టేవారు ఆ వలలు వేసినప్పుడు ఆ చేపలన్నీ కూడా ఆ వలలో చిక్కుకున్నప్పుడు ఆ వలనంతా కూడా లాగి కూర్చొని మంచి చేపలను మరి చెడ్డ చేపలను ఒక గంపలో వేస్తాడు, మంచి చేపలను ఒక గంపలో వేస్తాడు. అలాంటిదే మన జీవితంలో కూడా మనం దేవుని భయభక్తులు కలిగినప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుతాం, లేదా నిత్య నరకానికి వెళ్ళిపోతాం అనే మాటలు దేవాది దేవుడి వాక్యము ద్వారా మనతో తేటగా మాట్లాడబోతూ ఉంటాడు. మనం చూసినట్టయితే మరియు పరలోక రాజ్యం సముద్రంలో నానా విధములైన చేపలు పట్టిన వల పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. హల్లెలూయా. చాలా తేటగా దేవాది దేవుడు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ యొక్క చేపల ఒక వల గురించి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరి మంచి వాటిని ఒక దిక్కు వేయబడుతుంది, చెడ్డ వాటిని పారవేయబడుతుంది. మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మనం పరలోక రాజ్యంలో చేరబడతాము. ఒకవేళ మనం దేవునికి ఇష్టలుగా జీవించకుండా లోకానుసారంగా లోకాశలపై మనం జీవిస్తున్నట్టయితే ఒక దినము మరణించినప్పుడు నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనేది ఈ యొక్క వల గురించి దేవాది దేవుడు మనల్ని గురించి మాట్లాడుతున్నాడు, మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఎందుకంటే వల దేనికి సాదృశ్యం ఉన్నదంటే ఇక్కడ పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే చేపలు అవన్నీ కూడా పడిన తర్వాత వలనంతా కూడా బయటికి లాగిన తర్వాత ఒడ్డున కూర్చొని మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తూ ఉంటాడు. అలాగే దేవుని రాజ్యంలో కూడా మనం చనిపోయిన తర్వాత మరి మంచివారు నీతిమంతులు, అలాగే చెడ్డవారు పాపం చేసిన వారు, ఈ రెండు కూడా
వేరువేరుగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎక్కడ ఉంటున్నామో ఒకసారి మనల్ని పరిశోధించుకోవాలి. మనం జీవించగానే మన జీవితాలు కట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తూనే నువ్వు పరలోక రాజ్యానికి వెళుతావు. ఇరుదే కాలము నువ్వు పరలోక రాజ్యం వైపు ఉన్నావా, లేదా మరి చెడిపోయిన చేపల వంటి మరి భయంకరమైన పాపం అనే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి పరిశోధించుకో. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయినావేమో, హృదయ కాలం దేవుడి ఈ వాక్యము ద్వారా నీతోనే సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తున్నావేమో, హృదయ కాలము దేవుడు నీతోని సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వల వేయబడిన తర్వాత ఆ చేపలన్నీ కూడా లాగిన తర్వాత ఒడ్డున కూర్చొని మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తున్నాడు. అదే రీతిగా పరలోక రాజ్యంలో కూడా మనం చనిపోయిన తర్వాత మరి రక్షణ పొందుకున్న వారు ఒక దిక్కుంటారు, రక్షణ పొందుకుని అయినా కానీ పాపం చేసి పాపంలో బ్రతికే వారు ఇంకొక వేరే గంపలో వేయబడతారు, వారు పారి వేయబడతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వల గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యం గురించి మరి మంచి చేపలు ఒక దిక్కు వేయబడుతున్నాయి, చెడ్డ చేపలు ఇంకో దిక్కు వేయబడుతున్నాయి. అలాగే తీర్పు అనేది ఒక దినం వస్తుంది మన జీవితాల్లో కూడా. మనం చనిపోయిన తర్వాత మన జీవితాలు ముగిసిన తర్వాత ఒక దినం వచ్చే తీర్పులో నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. అక్కడ భయంకరమైన అగ్ని ఉంటుంది, మంట ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావేమో హృదయ కాలం. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి చోటు నుండి ప్రతి చోటు వరకు మనం ఎక్కడ ఉంటున్నాం? ఎవ్రీవేర్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ నువ్వు ఉంటున్నావు? ఈ చోటు వదలవలసి వచ్చినప్పుడు ఇంకొక చోటుకు నువ్వు వెళ్ళవలసిందే. ఏ చోటులో నువ్వు ఉంటున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకొని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. పరలోక రాజ్యము అలా నిత్య నరకం ఉన్నది, 2 చోటులు ఉన్నాయి. మరి నువ్వు మంచి చేపగా జీవించినట్టయితే, మంచి పదార్థాలను ఫలించినట్టయితే, నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నువ్వు జీవించినట్టయితే, దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తాంశ ప్రకారం నిన్ను నీ కుటుంబంని కట్టుకున్నట్టయితే నీకు ఒక శుభవార్త, నువ్వు పరలోక రాజ్యానికి చేరగలుగుతావు. మంచి చేపలు పడే ఆ గంపలో పడతావు. ఒకవేళ లోకానుసారంగా లోకాశల వైపు చూస్తూ పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే జీవిస్తూ ఆ పాపం అనే ఊబిలోను చిక్కుకున్నట్టయితే ఒకరోజు నీ జీవి ఎక్కడ పడిపోతావు అంటే ఆ ఒక ఖరాబైన చేపలన్నీ కూడా ఒక గంపలో పడతాయి. అది దేనికి సాదృశ్యం అంటే నిత్య నరకానికి సాదృశ్యము. ఇంకా దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడిని కాపాడుతూ సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ పొందుకోవడానికి, దేవునికి సమీపంగా జీవించడానికి దేవాది దేవుడు నీకు సమయం ఇస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ మిషన్ సండే మరి ఎవ్రీవేర్ ప్రతి చోటు నుండి ప్రతి చోటు వరకు నువ్వు ఎక్కడ నీ యొక్క స్థిరమైన జీవితం ఉన్నదో ఒకసారి నిన్ను పరిశోధించుకో. ఒకవేళ ఈ లోక యాత్ర జీవితం ఒకసారి ముగిసిన తర్వాత మరలా నువ్వు చేరడానికి సమయం ఉండదు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఒకేసారి ఒకే జీవితము. మన జీవితాలు ఒకసారి జీవితంలో ముగిసిన తర్వాత మనం తీర్పులోకి వెళ్ళిపోతూ వచ్చాము. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే, యేసయ్య ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినట్టయితే, యేసయ్య చెప్పిన మాటల ప్రకారం నీ కుటుంబం నిన్ను కట్టుకున్నట్టయితే నీ పిల్లలు కూడా రక్షణ పొందుకుంటారు. ఒకవేళ నీవు నరకానికి వెళ్తుంటే నీ పిల్లలకి ఏ మార్గాన్ని చూపెడుతున్నావో ఒక్కసారి ఆలోచించి, వారు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వు రక్షణ అనుభవం కలిగి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి యేసయ్య చిత్తంలో నువ్వు జీవించినట్టయితే నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మీరు ఉంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగా యుగ సమాప్తి వరకు జరుగును. యుగ సమాప్తి నా రోజున ఆ రీతిగానే జరుగుతుంది. మంచి చేపలు అలాగే చూసినట్టయితే మరి చెడ్డ చేపలను ఒక దిక్కు పరవేసినప్పుడు మంచి చేపలేమో మరి పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉండింది. చెడ్డ చేపలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యుగ సమాప్తి వరకు, యుగ సమాప్తి రోజు అదే జరుగుతుంది. న్యాయము ఆ దినంన జడ్జిమెంట్ డే జరుగుతుంది. ఆ జడ్జిమెంట్ డేలో నువ్వు ఎక్కడుంటున్నావో ఒకసారి పరిశోధించుకోవాలని దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యుగ
సమాప్తినందు జరుగును. మరి ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, యుగ సమాప్తిన రోజున మరి ఈ రీతిగానే మంచి వాటిని చెడ్డ వాటిని చేపలను ఏ రీతి అయితే ఆ చేపలు పట్టే వ్యక్తి వేరు చేస్తున్నాడో వాళ్ళ నుంచి యుగ సమాప్తి రోజున అదే జరుగుతుంది. మన గురించి ఎవరు వస్తారంటే దేవదూతలు వస్తారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూతలు వచ్చి మనల్ని వేరుపరుస్తాయి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినట్టయితే పరలోక రాజ్యంలో నువ్వు చేరబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. యుగ అలాగే సమాప్తి నందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరుపరుస్తాయి. నీతిమంతులను ఒక దిక్కు చేరబడుతుంది, దుష్టులు ఒక దిక్కు చేరబడతారు. మరి నువ్వు ఏ గుంపులో ఉంటున్నావో మరొకసారి దేవుడికి అవకాశం ఇస్తూ ఈ పరిశుద్ధ ఆదివారం దినాన దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాను. దేవదూతలు వచ్చి మరి నీతిమంతులను ఒక దిక్కు దుష్టులను ఒక దిక్కు వేస్తారంట. నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఒకసారి నిన్ను పరిశోధించుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని సరిదిద్దుకునే సమయం దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. నేను సజీవులు కలిపెడతా ఉంటాడు. నీకు ఆయుష్ కాలంలో పొడిగిస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన అనుకూల సమయంలో ఇది రక్షణ సమయము, ఇది అమూల్యమైన సమయము. దీనికంటే ఈ సమయము దాటితే ఒకవేళ మన జీవితంలో ఒకవేళ సమయము చివరి సమయం అవుతుందేమో, ఇదే మరలా మనకు సమయం దొరకదేమో. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇది అనుకూల సమయం, ఇది మంచి సమయము. దేవదూతలు వచ్చి వేరుపరుస్తాయి, నీతిమంతులను దుష్టులను వేరుపరుస్తాయని దేవుని వాక్యము తెలియజేస్తుంది. వీరిని అగ్నిగుండంలో వేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. మరి పాపంలో జీవించిన వ్యక్తులు ఎక్కడ వారిని వేస్తారంటే వీరిని అగ్నిగుండంలో పడివేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. ఎప్పుడు కూడా ఏడుపు, దుఃఖము అక్కడ ఉంటుంది. వారు పండ్లు కొరుకుంటూ ఉంటారు, నిత్యము కాల్చబడుతూ ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరు వీరి జీవితాలంటే దేవుని యందు నుండి దూరంగా వెళ్ళిపోయిన వారి జీవితాలు, పాపంలో బ్రతుకుతున్నవారు, లోకానుసారంగా జీవిస్తున్నవారు, లోకాశల వైపు జీవిస్తున్నవారు, చెడులో జీవిస్తున్నవారు, ఇతరులను అన్యాయంగా ఇతర పక్షులను వహించువారు, పాపంలో బ్రతికేవారు, వారందరూ కూడా ఎక్కడ పడిపోతారంటే అగ్నిగుండంలో పడిపోతారు. అక్కడ ఎలా ఉంటుందంటే మరి పండ్లు కొరుకుతూ ఆ ఒక అగ్నిగుండంలో కాల్చబడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీతిమంతులను వేరుపరచబడతారు, దుష్టులు వేరుపరచబడతారు. దేవదూతలు వచ్చి వారిని వేరుపరుస్తారు. మరి మనం ఎక్కడ ఉంటున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని, నీతిమంతులు ఎక్కడ చేరబడతారంటే పరలోక రాజ్యంలో యేసయ్య దగ్గరికి చేరబడతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు, వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమి అనిరి. ఈ మాటలన్నీ కూడా హృదయ కాలం ఒక సేవకుడిగా వీళ్ళని అడుగుతున్నారు, ఈ మాటలు మీరు గ్రహించి ఉన్నారా? ఈ యొక్క వల గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలను మీరు గ్రహించగలిగి ఉన్నారా అని దేవాది దేవుడు అడుగుతున్న మాటలు నేను కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మీ స్థితిగతులు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి మిమ్మల్ని పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. వీటిని గురించి మీరు గ్రహించుతారా అని వారిని అడగగా వారు గ్రహించితిమి అనిరి. ఆయన అందువలనే పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు దానిలో నుండి తన ధన నిధిలో నుండి కొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానికి పోలి ఉన్నదని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలన్నీ కూడా మీకు అందరికీ కూడా అర్థమైనది అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే తేటగా దేవాది దేవుడు మాట్లాడాడు. మరి ఒక మాటలన్నీ కూడా దేవుడు మాట్లాడిన మాటలను గమనించినట్టయితే జీసస్ టెల్ ద పారబుల్ ఆఫ్ ద ఫిషింగ్ నెట్. ఈ యొక్క వల గురించి దేవుడు మాట్లాడాడు. ఈ వలలో మనం పడి ఉన్నప్పుడు మనం మంచివారుగా ఉన్నామా లేదా చనిపోయిన చేపలు పాపం
అంటే ఖరాబ్ అయిన చేపల్లో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవడానికి దేవుడి వాక్యము ద్వారా మన అందరితో మాట్లాడాడు. వీటినన్నిటి మీరు గ్రహించిదిరి అని వారిని అడగగా వారు గ్రహించిది. ఆయన అందువల్లనే పరలోక రాజ్యం శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రీయు ధననిధిలో నుంచి కొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానికి పోలి ఉన్నదని వారితో చెప్పాను. పాతది కొత్తదే. అలా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన ఆత్మీయ జీవితాలలో ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము, ఇది దేవుడిచ్చిన సమయం అని గమనించి ప్రతి ఒక్కరు కూడా తిరిగి దేవుని వైపు వచ్చినట్టయితే మీ జీవితాల్లో నిత్య పరలోక రాజ్యానికి చేరబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి పరిశుద్ధ ఆదివార దినంన దేవాది దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కనపరుచుకొని దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన 7 నెలలు కాపాడి 8వ నెలలో మొదటి పరిశుద్ధ ఆదివార దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వలలో పడిన చేపలలో మంచి చేపలుగా మనం కూడా జీవించాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నీతిమంతులు పరలోక రాజ్యంలో చేరబడతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్న ఇటు మాటలుంటే కాలపు దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళవలసి వస్తుంది. ప్రతి చోటు నుండి ప్రతి చోటు వరకు మరి నువ్వు ఎలా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావో మిషన్స్ అంటే ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్ మరి ఎక్కడ మనము వెళ్ళగలుగుతున్నామని మనల్ని మనం పరిశోధించుకొని దేవునిని మహిమపరిచే జీవితాలు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఇటు మాటలను దేవుడు ఉదయ కాలపు హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి అభివృద్ధిపరిచినుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొద్ది స్తోత్రములు తండ్రి. నేను మరి చేపలో ఒక వల గురించి నేను హృదయ కళ మాట్లాడి పరలోక రాజ్యము నరకము గురించి మాకు తెలియజేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వాక్య బిడ్డలు కూడా సరైన విధంగా నేను జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇన్న ప్రతి వారు నేను వాక్యానుసారంగా జీవించి నేను పరలోకం చేరడానికి ప్రతి బిడ్డకు కూడా మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు నిత్య పరలోక రాజ్యం చేరడానికి వారు జీవించడానికి నేను ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యంలో ప్రవేశించాలి, ఏ ఒక్కరూ నశించకూడదని తండ్రి నీ చిత్తమై ఉన్నది ప్రభా. మరి ప్రతి వారు కూడా వాక్యాన్ని నీ వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈరోజు జరుగుతున్న పరిశుద్ధ ఆదివారం ఆరాధన మరి ఫేత్ మినిస్ట్రీస్ మందిరంలో 10:30కు జరుగుతున్న ఆరాధన కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దీవెనలు సకల ఆశీర్వాదాలు మీకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.